సో, లాస్ట్ వీడియోలో మనం దశావతారాల్లోనే మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి అయితే తెలుసుకున్నాం. సో, ఈ వీడియోలో మనం ఈ ఎపిసోడ్ 2లో దశావతారాల్లోనే రెండో అవతారమైన కూర్మ అవతారం గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో, ఇప్పటి వరకు మీకు అర్థం కాకపోయింటే గనక మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం. దాని పేరే దశావతారాలు. దీంట్లో మొత్తం 10 ఎపిసోడ్లు అయితే ఉండబోతున్నాయి. సో, ఆల్రెడీ ఎపిసోడ్ 1 అయితే మనం అప్లోడ్ చేసేసాం. వెళ్ళి చెక్ చేయండి. దాంట్లో చూసుకుంటే ఫస్ట్ అవతారం గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈరోజు విష్ణుమూర్తికి సంబంధించిన రెండో అవతారం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అదే కూర్మ అవతారం. దీంట్లో చూసుకుంటే విష్ణుమూర్తి ఒక పెద్ద తాబేలులాగా వచ్చి అక్కడ మందార మౌంటైన్‌కి అప్పట్లో హెల్ప్ అయితే చేశాడనమాట. సో, అది ఎందుకు ఏంటి అనేది మనం ఈరోజు మొత్తం చరిత్ర అయితే తెలుసుకోబోతున్నాం. సో, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, సముద్ర మథనం సంపూర్ణ గాథ. ఇది మహర్షి దుర్వాసుడు భూలోకంలో సంచరిస్తున్న సమయం. తిరుగుతూ ఆయన దృష్టి ఒక విద్యాధరిపై పడింది. ఆమె చేతిలో సంతానక పుష్పాలతో చేసిన ఒక దివ్యమైన మాల ఉంది. ఆ మాల సువాసన ఎంత అద్భుతంగా ఉందంటే అడవి మొత్తం మరియు అక్కడ ఉన్న పశుపక్షాలు మొత్తం కూడా ఆ పరిమళంతో పులకరించిపోయాయి. సో, దుర్వాస మహర్షి ఆ సుందరమైన మాలను చూసి ఆ విద్యాధరిని అడిగాడు. పెద్ద కళ్ళతో సన్నని తీగలా ఉన్న ఆ సుందరి ఎంతో వినయంతో మహర్షికి నమస్కరించి ఆ మాలను ఆయనకి సమర్పించింది. దుర్వాస మహర్షి ఆ మాలను తన తలపై ధరించి మళ్ళీ భూ సంచారం ప్రారంభించారు. అదే సమయంలో స్వర్గాధిపతి ఇంద్రుడు ఐరావతంపై కూర్చొని దేవతలతో కలిసి రావడం ఆయన చూశారు. ఇంద్రుణ్ణి చూడగానే దుర్వాస మహర్షి తన తలపై ఉన్న మాలను తీశారు. మహర్షి ఆ మాలను ఇంద్రుడి వైపు విసిరారు. ఇంద్రుడు దాన్ని పట్టుకొని తన ఐరావతం తలపై అలంకరించాడు. ఆ క్షణంలో ఐరావతం ఎలా ఉందంటే సాక్షాత్తు కైలాస పర్వతంపై గంగామాత విరజిల్లుతున్నట్టుగా అయితే ఉంది. కానీ జరగకూడనిది జరిగింది. ఐరావతం మొదటి ఏనుగు కావడం వల్ల ఆ మాల సువాసనకు ఆకర్షితమై దాని తల తొండంతో తీసి నేలకేసి కొట్టి కాళ్ళతో తొక్కివేసింది. అది చూసిన మహర్షి దుర్వాసురుడికి కోపం ఆకాశాన్ని తాకింది. ఆయన ఇంద్రుడి వైపు తీక్షంగా చూస్తూ ఆగ్రహంతో ఇలా అన్నారు. ఓరి ఇంద్రుడా, ఐశ్వర్య గర్వంతో నీకు కళ్ళు కనపడడం లేదు. నువ్వు చాలా అహంకారివి అని నిరూపించుకున్నావు. అందానికి శక్తికి చిహ్నమైన మాలను నేను నీకు ఇస్తే నువ్వు దానిని కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. నాకు సంస్కరించలేదు, కృతజ్ఞత చెప్పలేదు, కనీసం చిరునవ్వుతో దానిని తలపై ధరించలేదు. మూర్ఖుడా, ఈ మాల నీకు ఊరికే దొరికిందనుకుంటున్నావా? ఇది సామాన్యమైన వస్తువు కాదు, నేనిచ్చింది. దీనిని వెలకట్టలేవు. అలాంటి మాలను నువ్వు నేలపాలు చేశావు. అందుకే విను, ఇకపై నీ ముల్లోకాల వైభవం అంతమైపోతాయి. నువ్వు సామాన్య బ్రాహ్మణుడిగా భావించి అవమానించావు. ఇక అనుభవించు. ఏ మాలనే తిరస్కారంతో విసిరేశావో దానితో పాటే నీ ముల్లోకాల సంపద కూడా కరిగిపోతుంది. ఎవరి చటలు అగ్నిలా మండుతాయో, ఎవరి కనుబొమ్మలు ముదుటిపై సృష్టి గడగడలాడుతుందో ఆ దుర్వాసురుడిని నువ్వు అవమానించావు. ఇప్పుడు అనుభవించు. అలా దుర్వాస మహర్షి కోపం పతాక స్థాయికి చేరగానే ఇంద్రుడికి తెలివి వచ్చింది. వెంటనే ఐరావతం దిగి ముని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. దుర్వాసురుడు కొంచెం శాంతించినా ఇలా అన్నాడు శాంతించాక, ఇంద్ర, నేనేమి సౌమ్యునై మునిని కాదు. నాలో క్షమ లేదు, కేవలం అగ్ని మాత్రమే ఉంది. గౌతమ వశిష్ఠ మహర్షులను నిన్ను గారాబం చేసి నెత్తికెక్కించుకున్నారు. అందుకే నీకింత గర్వం. కానీ నేను దుర్వాసుడిని. నాలో తపస్సుతో కూడిన తేజస్సు ఉంది. ఈరోజు నువ్వు నన్నే ధిక్కరించావు. ఇప్పుడు ఏడుస్తున్నావు. ముల్లోకాల్లో నా జటలను కోపాన్ని చూసి వణుకుతారని నీకు తెలీదా? ఇంకా చాలు. ఈ క్షమించమని అడిగే నాటకాలు ఆపు. నేను నిన్ను క్షమించలేను. అంతే. దుర్వాస మహర్షి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఇలా చెప్పి ఇంద్రుడు కూడా భారమైన హృదయంతో ఐరావతం ఎక్కి అమరావతికి తిరిగి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇంద్రుడితో పాటు దేవలోకం, మృత్యులోకం, పాతాళలోకం తమ వైభవాన్ని కోల్పోవడం మొదలుపెట్టాయి. చెట్లు ఎండిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, తపస్సులు తపస్సు మానేశారు. ప్రజలు ధర్మం, దానం, పుణ్యం విస్మరించారు. ఇక్కడ చూసిన లోభం, మోహం, అహంకారం పెరిగిపోయాయి. సత్యం, పవిత్రత, శక్తి మాయమైపోయాయి. ఎక్కడైతే సత్యం ఉండదో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. లక్ష్మి లేని చోట గుణాలు ఉండవు. లోకం తుచ్చమైన వస్తువులు వెంట పడింది, కానీ ఆత్మ శూన్యమైపోయింది. మనిషిలో గుణాలు పోతే అతనిలోని బలం, శౌర్యం,
ఆత్మవిశ్వాసం కూడా నశిస్తాయి. అప్పుడు అతను ఎంత బలహీనుడవుతాడంటే అందరూ అతన్ని అవమానిస్తారు. గౌరవమైన వ్యక్తి పదే పదే అవమానానికి గురైతే అతని బుద్ధి భ్రమిస్తుంది. ఇదే విధంగా ముల్లోకాలు క్షీణమించిపోయాయి. రాక్షసులు మరియు అసురులు దాడి చేశారు. దేవతలతో ఇప్పుడు శక్తి లేదని గ్రహించి లోభంలో వారిపై యుద్ధం ప్రకటించారు. బలహీనపడిన దేవతలు ఎంతకాలం నిలబడగలరు? చివరకు ఓటమని అంగీకరించి బ్రహ్మదేవుడి శరణు కోరారు. దేవతలంతా కలిసి బ్రహ్మదేవుడికి స్వర్గపతనం గురించి, ఆ యజ్ఞాలు ఆగిపోవడం గురించి వివరించారు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: దేవతలారా, మీ సంక్షోభం చాలా పెద్దది. ఇప్పుడు ఒకటే మార్గం ఉంది. ఆ భగవంతుడైన విష్ణుమూర్తి శరణు కోరండి. ఆయనే సర్వేశ్వరుడు, సృష్టికర్త, పాలనకర్త మరియు సంహారకుడు. ఆయన మీ రక్షణ ఖచ్చితంగా చేస్తారు. బ్రహ్మదేవుడు స్వయంగా దేవతలను తీసుకొని క్షీరసాగర ఉత్తర తీరానికి వెళ్ళారు. అక్కడ అందరూ కలిసి నారాయణుడిని, అదే మన విష్ణుమూర్తిని స్తుతించడం మొదలుపెట్టారు. దేవతల స్తుతికి ప్రసన్నుడై విష్ణుమూర్తి శంకు, చక్ర, గదాధారి అయి దివ్య తేజస్సుతో ప్రత్యక్షమయ్యారు. ఆ రూపం చూసి అందరూ భక్తితో ప్రమాణం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు: బ్రహ్మదేవ, దేవతలారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సమయం అసురులకు అనుకూలంగా ఉంది. కాబట్టి మీ మంచి సమయం వచ్చే వరకు వారితో శాంతియుతంగా సంధి చేసుకోండి. పెద్ద కార్యాలు సాధించేటప్పుడు శత్రువులతో కూడా స్నేహం చేయాలి. అది లోకనీతి. కార్యం సిద్ధించినాక తర్వాత పరిస్థితులను బట్టి ప్రవర్తించవచ్చు. ఇప్పుడు మీరు అమృతం కోసం ప్రయత్నించండి. అమృతం తాగితే మృత్యు భయం పోతుంది. దీనికోసం క్షీరసాగరంలో అన్ని రకాల గడ్డి, లతలు, మూలికలు వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి నాగరాజుని తాడుగా చేసుకొని ఈ నా సహాయంతో సముద్ర మదనం ప్రారంభించండి అని ఇక్కడ చెప్తారు. ఎస్, సో ఇక్కడ చూసుకుంటే వాసుకి నాగరాజు అంటే ఆ పాము, అంతేకాకుండా పర్వతాన్ని కలిపి వాళ్ళైతే మూలికలు వేసి అమృతాన్ని తయారు చేయాలి. సో ఇక్కడ మొదలవుతుంది. మీరు నిశ్చిత్తగా ఉండండి. అసురులు క్షమిస్తారు, కానీ ఫలం మాత్రం మీకు దక్కుతుంది. వారు ఏమడిగినా గొడవ పడకుండా ఇచ్చేయండి. మదనం చేసేటప్పుడు మొదట కాలకోట విషం వస్తుంది. దానికి భయపడకండి. ఏ వస్తువుపై ఆశపడకండి. విష్ణుమూర్తి అలా మార్గనిర్దేశం చేసి అంతరాయణమయం పోతారు. బ్రహ్మదేవుడు మరియు దేవతలు కలిసి రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తారు. అస్త్రశాస్త్రాలు లేకుండా శాంతంగా వస్తున్న దేవతలను చూసి అసుర సేనాపతులు అవమానపడ్డారు. కానీ బలిచక్రవర్తి వివేకవంతుడు. అందుకే ఇంద్రుడు చెప్పిన ప్రతిపాదన బలికి నచ్చింది. శత్రువులు ఇప్పుడు మిత్రులయ్యారు. అందరూ కలిసి మందార పర్వతాన్ని కవ్వంగా ఎంచుకున్నారు. వాసుకి నాగరాజును బతిమలాడి తాడుగా మార్చుకున్నారు. అమృతంలో భాగం ఇస్తామని వాసుకి మాటిచ్చారు. మదనం మొదలయ్యే ముందు విష్ణుమూర్తి వాసుకి ముఖం వైపు నిలబడగా దేవతలు కూడా అటువైపు వెళ్ళారు. కానీ అసురులు అభ్యంతరం చెప్పారు. మేము వేదశాస్త్ర కోవిదులం, వీరులం, పాము తోకను మేము పట్టుకోము అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో ముఖం వదిలేసి దేవతలతో కలిసి తోకవైపు వెళ్ళారు. అసురులు ముఖం వైపు నిలబడ్డారు. మదనం మొదలైంది. కానీ మందర పర్వతం కింద ఆధారం లేక సముద్రంలో మునిగిపోవడం మొదలైంది. ఎస్, అప్పుడే విష్ణుమూర్తి కూర్మ అవతారం అంటే తాబేలు రూపం దాల్చి సముద్రం అడుగున చేరి పర్వతాన్ని తన వీపుపైన మోశారు. ఎస్, ఇదే కూర్మ అవతారం. 1,00,000 యోజనాలు పొడవున్న ఆ వీపుపై పర్వతం తిరుగుతుంటే స్వామికి గోగుతున్నట్టుగా అనిపించింది. భగవంతుడు అసురుల మధ్య అసురుడిగా, దేవతల మధ్య దేవతగా వాసుకిలో నిద్ర రూపంలో ఉండి అందరికీ శక్తినిచ్చారు. మదనం సాగుతుండగా మొదట కాలకోట విషం పుట్టింది. ఈ విషం వేడికి వాసనలకు లోకమంతా తల్లడిల్లిపోయింది. అందరూ శివుడికి ప్రార్థించారు. లోకరక్షణ కోసం పరమశివుడు ఆ విషయాన్ని తాగారు. ఎస్, అది కడుపులోకి వెళ్తే లోపల ఉన్న సృష్టికి ప్రమాదమని పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకొని ఆ విషయం గొంతులోనే ఉండిపోవడంతో శివుడి గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యారు. ఎస్, ఇక్కడే ఆయన్ని నీలకంఠుడు అనడం కూడా ఇక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత సముద్రం నుండి లక్ష్మీదేవి, ఐరావతం, కల్పవృక్షం వంటి ఎన్నో దివ్య వస్తువులు వచ్చాయి. చివరిగా ధన్వంతరి అమృత కలశంలో వచ్చింది. ఆ
అమృతం కోసం దేవతలు అసురుల మధ్య పోరు మొదలైనప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం దాల్చి అసురులను మాయ చేసి దేవతలకు అమృతాన్ని పంపారు. ఎస్, దీంట్లో చూసుకుంటే మరొక రూపం కూడా ఎత్తుతారు ఆయన విష్ణుమూర్తి మోహిని రూపం దాల్చి. సో ఇలా కూర్మావతారంకి సంబంధించిన స్టోరీ అయితే ఇలా ఎండ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇది కూర్మావతారం స్టోరీ. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈయనకి శ్రీ కూర్మనాథ దేవాలయం కూడా ఉంది. సో మన ఇండియాలో చూసుకుంటే విష్ణుమూర్తి కూర్మావతారానికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మంలో అయితే ఉంది. ఇది వేల ఏళ్ల నాటి పురాతన ఆలయం. ఇక్కడి విగ్రహం స్వయంభూ, గుడి వాస్తుశిల్పం ఉత్తర భారత మరియు దక్షిణ భారత శైలుల అద్భుత కలయిక. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి నాడు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. శ్రీకూర్మం దేవాలయం చూసుకుంటే ఇప్పుడు ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు, అది ఒక అనుభూతి, ఒక చరిత్ర, విశ్వాసం, అన్నిటికైతే ఒక చిహ్నం అన్నమాట. సో ఇది చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే శ్రీకాకుళం డిస్టిక్లోని శ్రీకూర్మం అనే విలేజ్లో ఉంటుంది. దీని పేరు కూర్మనాథ స్వామి టెంపుల్ అనమాట. సో ఇది చూసుకుంటే ఓన్లీ గుడి ఆ కూర్మావతారానికి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మరొక గొప్ప విషయం అనమాట. సో ఇది మనకి రెండో అవతారమైన కూర్మావతారం యొక్క హిస్టరీ వీడియో. సో ఇది మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా హెల్ప్ వచ్చింది కామెంట్స్లో తెలపండి. మరి నెక్స్ట్ కలుద్దామంటారు. దెన్ బాయ్.